హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కల్పన ది వ్లాగర్. ఇంకా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ద బెస్ట్ స్టార్టర్ ఎగ్ చిల్లీ రెసిపీ ఏ విధంగా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వేరే బౌల్లో 3 స్పూన్స్ మైదా, 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, చిటికెడు పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని ఒక ఫుల్ ఎగ్ వేసి మొత్తం కలుపుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని ఇందులో ముంచుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని 2 సైడ్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఒకసారి టాస్ చేయండి. ఇలాంటి చైనీస్ రెసిపీస్ అన్నీ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తేనే స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి. చిటికెడు ఉప్పు, కొద్దిగా పంచదార వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్, 2 స్పూన్స్ టొమాటో కెచప్ వేసుకొని ఒకసారి ఆయిల్లో ఈ సాసెస్ అన్నీ ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని ఇందులోకి వేసుకొని ఈ సాసెస్ అన్నీ ఎగ్కి పట్టే విధంగా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ వరకు కలుపుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఈ ఎగ్ స్టార్టర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.